సముద్రకని ధనరాజు నటించిన రామం రాఘవం సినిమా రిలీజ్ అయింది ఈ రోజు. ఆ సినిమా ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం అంటే సముద్రకని చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ ధనరాజు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుతాడు. డాక్టర్ చేయాలని కలగంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరెట్లు, తాగుబోతు జలాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తూ ఉంటాడు. ఒకసారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కులో పడేస్తుంది. సొంత తండ్రి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రిని చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవతో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం సినిమా చూడాల్సిందే. తండ్రి పిల్లల్ని ఎంత విధిగా ప్రేమిస్తాడన్నది ధనరాజు ఇందులో బాగా చూపించాడు. కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో సహా అందరూ ఈ సినిమాని చూడండి. పిల్లలకి తండ్రి అంటే ఏంటి అన్నది తెలిసే సినిమా ఇది. సినిమా అయితే బాగుంది. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.